నమస్కారం. నా పేరు కాంతారెడ్డి, స్కల్ప్టర్ హైదరాబాద్ నుంచి. నేను చేసిన ఫైబర్ గ్లాస్ స్కల్ప్చర్స్ నేను చేశాను, పోర్ట్రేట్స్ దాని మీద కలర్స్తో. ఎందుకంటే జీవితంలో ప్రతిరోజు జరిగే సంఘటనలను ఉద్దేశించి నేను చేసినది. సో మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ గురించి మన హిస్టారికల్ ప్లేస్లన్నీ కూడా పెయింట్ చేయడం జరిగింది. స్త్రీమూర్తి గురించి చేశాను. స్త్రీమూర్తి గురించి చేసినప్పుడు మనకి ఎందుకంటే దేవతలందరూ కూడా సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, దుర్గాదేవి కానీ వీళ్ళందరూ స్త్రీమూర్తులే. వీళ్ళు ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న శక్తిని మనకు జీవితానికి ప్రసాదిస్తున్నారు. కాబట్టి మామూలుగా చూసుకున్నట్టయితే అందులోపల లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా చూడాలనుకుంటే పవిత్రతకు మారుపేరు అనమాట లోటస్ ఫ్లవర్. దాంట్లోపల డివిజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక లేడీ, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురుగా సమాజానికి ఎంతో ఉన్నతమైన విలువలను అందించే సమాజాన్ని ప్రతిరూపించే విధంగా ఆమె తీర్చిదిద్దుతుంది కాబట్టి తన ఫ్యామిలీని. సో దాంట్లోపల ఈ విధంగా డివిజన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఒక పోర్ట్రేట్ తీసుకున్నాను. ఇందులోపల మనిషి యొక్క జీవితం ఎట్లా అయిపోయిందంటే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేకపోతే ఆర్ట్ పరంగా ఏదైతే లేనప్పుడు మనిషి ఎట్లాగైతే మెకానిక్ లైఫ్ అయింది. అంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మెకానిక్ మిషన్ లాగా పనిచేస్తున్నాడు. కానీ సో యాక్చువల్గా మన కళల పట్ల కానీ మన సంస్కృతి పట్ల కానీ ఎక్కువగా దాని మీద ధ్యాస పెట్టలేకపోతున్నందుకు సో దాన్ని నేను ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్త్రీ లోపల ఉండే ఎందుకంటే ప్రశాంతమైన మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఈ కలర్స్ లోపల మీకు చూసుకున్నట్టయితే చాలా ప్రశాంతమైన వాతావరణంని ప్రతిబింబించేలా ఇక్కడ పెట్టాము. ఈ ఎల్లో కలర్ కూడా ఏంటంటే పాజిటివ్ వైబ్స్ రావడానికి ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పోర్ట్రేట్ లోపల అంటే హంసను పెట్టామన్నమాట. హంస ఏదైతే ఉందో సో హంస నీటిలో పాలు కలిపినప్పుడు అది ఓన్లీ పాలను మాత్రమే తీసుకుంటుంది, నీళ్ళను వదిలిపెడుతుంది. కాబట్టి సో హంసను తీసుకున్నా అంటే సమాజం లోపల ఎన్నో రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. సో దాంట్లోపల మంచిని మాత్రమే మనం తీసుకోవాలనే చెప్పే ఉద్దేశంతో ఈ బొమ్మ పెయింట్ చేయడం జరిగిందనమాట. ఏదైతే రెడ్ కలర్లో ఉన్న బొమ్మ అయితే చూస్తున్నారో దాంట్లోపల ఏంటంటే మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళు ఎంతో గాంభీర్యంగా కనపడతారు. సో వాళ్ళని ఎప్పుడైతే మనం ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ లోపల ఉన్న మంచితనం ఏదైతే వాళ్ళ లోపల ఉండే బంగారం లాంటి మంచితనము వాళ్ళ లోపల ఉండే స్వభావము అని మనకు కనబడుతుంటుందండి. అందుకే ఆ పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పోర్ట్రేట్ పైన చిరుతపులు ఉంది. చిరుతపులు ఏంటంటే స్పీడ్కి ప్లానింగ్ అనమాట. ఎప్పుడైనా వేటాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వేటాడుతుంటుంది. అలాగే మనం కూడా మన లక్ష్యం వైపు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఉండాలన్నది ఉద్దేశం. సో ఇక్కడ చూసినట్టయితే ఫిష్ కనబడుతుంది, చేప ఎప్పుడు కూడా నిరంతరం వాటర్లో ఉంటుంది, నీళ్ళల్లో ఉండి ఎప్పుడు కూడా నిద్రపోయినట్టుగా కనబడదు అనమాట. సో మనం కూడా ఏంటంటే మన లక్ష్యం వైపు కానీ ఫిజికల్గా మనం నిద్రపోయినా కానీ కూడా మనం ఎప్పుడు లక్ష్యానికి మాత్రం చేరువలో ఉండేటట్టుగా ఎప్పుడు మెలకువతో ఉండాలి అనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏంటంటే విశ్వాసానికి మారుపేరైంది కుక్క, డాగ్ అంటాం కదా. విశ్వాసపూరితంగా ఉండాలి మనం కూడా ఎప్పుడైనా కానీ కూడా సమాజం పట్ల కానీ మన పేరెంట్స్ పట్ల కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ పట్ల కానీ పూర్తి విశ్వాసంతో వాళ్ళతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ డాగ్ని చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వంటను చేశాను. వంట ఏంటంటే అది ఒకసారి నీళ్లు తాగిందంటే కొన్ని రోజుల వరకు కూడా దానికి దాహం అనేది ఉండదు, అట్లాంటి సిస్టమ్ దానికి ఉంది. సో అదేవిధంగా మనం ఏదైనా అనుకున్నప్పుడు నిరుత్సాహపడకుండా దాని పట్ల నిరంతరం ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని మనం అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అందుకోసం ఆ వంటను చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే
గద్ద ఉంది. గద్ద ఏంటంటే చాలా హైట్స్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. హైట్స్ ఏంటంటే దానంత హైట్స్కి వెళ్ళే పక్షి ఏది లేదు. సో ఎలా ఉంటుందంటే దాని విజన్ ఎలా ఉంటుందంటే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి చూసినా కానీ కూడా కింద ఉన్న దాని ఆహారాన్ని ఇమీడియట్గా క్యాచ్ చేసుకొని తినేంత ఇది ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే అది కొన్నిసార్లు ఎగరలేని స్థితిలో ఉంటుంది. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత దాని రెక్కలను అదే తీసుకొని దాని ముక్కును అదే విరగ్గొట్టుకొని సో కొంచెం సాక్రిఫైస్ చేసి అది చేయాలనుకున్న పని, అది బతకాలన్న ఆకాంక్ష ఏదైతే ఉందో దాని లోపల నుంచి మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ ఈగల్ని చేయడం జరిగింది. ఆంజనేయ స్వామిని చేసాము. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా కిరీటము ఉంటుంది ఆంజనేయ స్వామికి, వితౌట్ కిరీటంతో కూడా కనబడుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటంటే మన హిందూ సాంప్రదాయము, మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది ప్రపంచంలోకెల్లా అత్యంత ఉత్తమమైనది, అత్యంత విలువైన ఆర్కిటెక్చర్ మనది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ హనుమంతుని హెడ్ చేస్తూ, అంటే హనుమంతుడు ఎందుకు అంటే భక్తికి ఒక చిహ్నము. రెండవది ఏంటంటే అపారమైన బలశాలి హనుమంతుడు, ప్లస్ అన్నిటికీ ఏంటంటే కష్టాలు దూరం చేయడానికి. ప్రతి ఊర్లో ఏమైనా ఉండొచ్చు కానీ ప్రతి ఊర్లో హనుమంతుని టెంపుల్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో లోపల సో నేను చేసిందనమాట. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ ప్లస్ ఫేస్ లోపల అందులోపల ఎందుకంటే గాంభీర్యంగానే ఉండడైనా అందులో కూడా కరుణ, దయాగుణం అన్నీ ఉంటాయి కాబట్టి అందులో కలర్స్ డివిజన్ కానీ అవన్నీ చేయడం జరిగింది. మామూలుగా పోర్ట్రేట్ లోపల వర్షాలు పడినప్పుడు కానీ మన లోపల నుంచి, ఎందుకంటే మన మీద వాటర్ పడినప్పుడు అలా ఎలాగైతే సింక్ అయ్యి భూమి మీదకి ఎలా వస్తుందో సో అక్కడ కూడా కలర్స్, పింక్ కలర్ అంటే హ్యాపీనింగ్ కలర్స్, అది మామూలుగా కలరు, ఆ కలర్ నుంచి అంచి దారల్లాగా వచ్చి కింద పడిపోతుంది. సో దాంట్లోపల లోటస్ అంటే తామర పువ్వుల ఆకులు ఉన్నాయి. ఆకులు ఎందుకంటే తామర పూల ఆకులు ఆ బురదలోంచి వస్తాయి. సో దాని మీద నీటి బిందువులు కూడా ఆగవన్నమాట. అంటే పవిత్రతకు సాటి చెప్పడానికి కోసం ఆ పోర్ట్రేట్ చేయడం జరిగింది. అక్కడ ఫీమేల్ పోర్ట్రేట్ ఉంది, అది మాస్క్. ఆ మాస్క్ అందులో కూడా డివిజన్స్ ఉన్నాయి. ఎందుకంటే జీవితంలో ఉండే ఏవైతే ఒడిదుడుకులు ఉంటాయో అన్నిట్లలో కూడా సాధించి, అంటే గెలిచి, అంటే నిరూపించుకొని ప్యూర్గా ఉండాలనేదే లోటస్ సింబల్ అనమాట. ఆ సింబల్ని తీసుకునే చేసింది అది కూడాను. సో అక్కడ మేల్ ఫిగర్ కూడా అంతే అనమాట. లోటస్ సింబల్ తీసుకొని వాటిని పవిత్రంగా చూపించాలి, హ్యాపీనింగ్గా ఉండాలి, సంతోషంగా కనబడాలి అనే ఉద్దేశంతో చేసింది అది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పులి కనపడుతుంది కదా, అడవి లోపల రాజు. సో దానికి ఉండే క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతో అక్కడ పులిని చేయడం జరిగింది. సో దాని పక్కన ఉన్నది హార్స్, గుర్రం ఎందుకంటే గుర్రము దాని స్పీడ్, ఎందుకంటే మనం కూడా ఏదైనా పని చేసినప్పుడు కానీ ఏదైనా అనుకున్నప్పుడు కానీ సో ఆ స్పీడ్ అనేది మన లోపల ఉండాలి అనేది చేస్తున్నాం. అక్కడ చూసినట్టయితే సింహాన్ని కూడా చేస్తాము, అడవికి రారాజు. సో సింహం ఎంత ఆకలిగా ఉన్నా కానీ కూడా సో అది దాని ఆహారం ఎప్పుడైతే వేటాడే టైం ఉంటుందో ఆ టైం లోపల లేచి వేటాడడం అనేది దాని గొప్పతనము. సో అదేవిధంగా మనం వీటి నుంచి నేర్చుకునేది ఏంటంటే మనం ఏదైతే చేయాలనుకుంటామో దానికి ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నష్టాలు వచ్చినా కానీ కూడా మనం చేయాలనుకున్న దాని మీద పూర్తి విశ్వాసంతో మనం వర్క్ చేసినట్టయితే వీటి నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పోర్ట్రేట్ లోపల సో హైదరాబాద్కి సంబంధించిన హిస్టారికల్ ప్లేస్లు ఏవైతే కట్టడాలు ఉన్నాయో దీని మీద అన్నీ కూడా సింబాలిక్గా ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే నేను ఈ టైటిల్ వచ్చి కూడా మై హైదరాబాదీ, అంటే నేను హైదరాబాద్ అని చెప్పే టైటిల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చార్మినార్ మన హైదరాబాద్ కట్టడము. సో హైదరాబాద్ కట్టడం
ఎంత ఇంపార్టెంట్ అంటే హైదరాబాద్ అని గూగుల్ సెర్చ్ చేసినా కూడా చార్మినార్ అనే సింబాలిక్ వస్తుంది, దాన్ని తీసుకొని చేసింది. సో హైదరాబాద్లో ఇంతకుముందు మూసీ నది ప్రవహించేది. మూసీ నది ఇంతకుముందు ఉండదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మూసీ నదిలో ఉండే వాటర్ ఇంటికి తీసుకొచ్చి తాగేది. మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అందులోపల కమలం పువ్వులు కానీ కలువ పువ్వులు ఇవన్నీ ఉండేవి. ఎంత ప్యూర్గా ఉండేదంటే హైదరాబాద్లో వాటర్ మూసీ నదిలో అంత బాగుండేది. సో ఈ రోజులలో చూసినట్టయితే దానికి సంబంధించిన వాటర్కి అయితే ఎంత అపవిత్రమైపోయినాయంటే అంటే బికాజ్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది, సమాజం పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం కాబట్టి అది చూపించాలనే ఉద్దేశంతో చేసింది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ పోర్ట్రేట్ లోపల నుదుటి మీద ఉస్మానియా క్యాంపస్ ఉంది. ఉస్మానియా క్యాంపస్ ఎందుకు చేశానంటే మనిషికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మన హైదరాబాద్ లోపల అత్యంత పురాతనమైన విద్యా సంస్థ ఏదైనా ఉందంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. అందులోపల లక్షల మంది విద్యార్థులు ఇప్పటికీ అందులోని విద్యను అభ్యసించి మంచి మంచి పదవులను అధిహరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి సింబాలిక్గా అక్కడ ఉస్మానియా క్యాంపస్ని పెట్టింది. అది నుదుటి మీద పెట్టింది ఏంటంటే నాలెడ్జ్కి సింబల్ కాబట్టి అక్కడ పెట్టాను. ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ ఇంకో సైడ్కి వచ్చిన తర్వాత గోల్కొండ ఫోర్ట్ ఉంది. గోల్కొండ ఫోర్ట్ ఏంటంటే మన హిస్టరీ లోపల, భారతదేశ హిస్టరీ లోపల, తెలంగాణ హిస్టరీ లోపల గోల్కొండ కోటకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అక్కడ రత్నాలు రాసులు పోసి అమ్మేవారంట అని విన్నాం మనము. సో గోల్కొండ లోపల అట్లాంటి గోల్కొండ ఇప్పుడు శిథిలావస్థకి చేరిపోయింది. దాన్ని మనం కాపాడుకునే బాధ్యత ఉంది కాబట్టి అక్కడ నేను గోల్కొండ ఫోర్ట్ని చేయడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్లో ఉన్న బిర్లా టెంపుల్ అనుకోండి, లేకపోతే గౌతమ్ బుద్ధ స్టాచ్యూ అనుకోండి ఉస్మాన్ సాగర్ లోపల, ప్లస్ అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ, ఇవేంటంటే మన హైదరాబాద్కి ఇప్పుడు ఉన్న రికగ్నైజ్ అంటే గుర్తుపట్టే ప్రముఖ ప్లేసులు కాబట్టి వాటన్నిటి మీద కూడా చేయడం జరిగిందనమాట. సో ఇది చివరిది అనుకోండి ఈ పోర్ట్రేట్ లోపల. ఇదేంటంటే ఎవరైనా ఉండని ఏమైనా ఉండని ధర్మము న్యాయము అనేది ఏదైతే ఉంటుందో, సో ఇది హైకోర్ట్, మన హైదరాబాద్లో ఉన్న హైకోర్ట్ అనమాట. ఎంత నేర్చుకున్నా కానీ కూడా మనిషికి కావాల్సింది న్యాయము ధర్మము తప్పకుండా నిరంతరం మన జీవితంలో ఏవైతే పనులు చేయాలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ హైకోర్టును నేను చిత్రించడం జరిగింది. సో చూశారు కదండి, ఇవన్నీ నా కళాకృతులు. మీరు తప్పక నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.